Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. ఎక్కడి నుంచి రావటం కనిపించట్లా పిక్నిక్ వెళ్ళొచ్చా. ఓహో వాడేడి ఎవడోడు నీ మగుడు ఆయనే సరిగుంటే నాకు ఈ బాధలు ఎందుకు. అట్టనా ఆటో రాలేదా ఆటో రాలేదు, అక్కడి నుంచి నడిచొచ్చేసరికి ఆటో టాక్ వచ్చేలా ఉంది. ఏదైనా చంద్రబంగ సమాధానం చెప్తావేంటి 1.5 కిలోమీటర్లు నడిచొచ్చాక వంకరగా కాకుండా వయారంగా వచ్చిద్దా. చిన్న స్కూల్ ఎలా ఉందిరా. ఒక అమ్మాయి బాగుంది మమ్మీ. అదేంట్రా ఏదో తమాషా చేస్తున్నాలే మమ్మీ. సరే ఇంతకి నచ్చిందా. స్కూల్ అమ్మాయి మమ్మీ. అమ్మా 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 ఏంటి ప్రభా ఏమైంది. చేయడం లేదు కాబట్టి. ఇదేంటి పంచ సౌండ్ రాలేదు. రాదు ఎందుకని. డాడీ పెట్టద్దని చెప్పా. అదే ఎందుకని. బయట నాయనమ్మ నువ్వు గొడవ పడ్డారేమో అనుకుంటున్నారు. అదేం లేదు చిన్ను, ఏదో చిన్న మాట కాడా. చిన్న మాట కాడ మమతాండ్రాగాలు దూరం అవుతాయా మమ్మీ. చూడమ్మా, ప్రతి మనిషికి ఈగో అనేది ఒకటి ఉంటుంది, కాదనడం లేదు. కానీ ఆ ఈగో కారణంగా జరగకూడని నష్టం జరిగిన రోజున ఆ తప్పు ఆ ఈగో సిద్ధాంతాన్ని పాటించిన ఇద్దరిది అవుతుంది. చేస్తాం నాన్న, ఇద్దరం కలిసి చేస్తాం. ఐ లవ్ యూ అమ్మా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మన కార్యక్రమానికి వచ్చే గెస్ట్ల గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఆల్రెడీ చూశారుగా, ఇవే స్కిట్లు పంచ్ డైలాగ్స్ తోటి మనందరినీ బాగా అలరిస్తున్న లక్ష్మీ శ్రీను బ్లాగ్స్ వాళ్ళు అతిథులుగా వచ్చేసారు. ఎంత బాగుంటాయో, నాకైతే చాలా నచ్చుతాయండి. ఆ స్ట్రెస్లో, అంటే మనం ఉన్న కొంచెం ఆ చిన్నపాటి టెన్షన్స్లో వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ బ్లాగ్స్ కానీ చిన్న చిన్న షార్ట్స్ అవి చూడగానే రిలాక్స్ అయిపోతాం. ఎలా చేస్తారు అంత బాగా స్కిట్స్, ఎలా రాస్తారు, ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. మన కోసం గుంటూరు దగ్గర నుంచి వచ్చేసారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, మాట్లాడేద్దామా. హలో అందరికీ నమస్కారం. లక్ష్మీ శ్రీను బ్లాగ్స్, ఎలా ఉన్నారు. బాగున్నారు. ఫ్యామిలీ మా కోసం వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏమన్నా యాక్టింగా, మామూలు యాక్టింగ్ కాదు, చెప్పేస్తారు. అసలు పంచులు అంటే మామూలు పంచులు కాదు. బోల్డ్ అని క్వశ్చన్లు అడగాలి మిమ్మల్ని. బుడ్డోళ్ళు ఇద్దరికి హాయ్. ఎంత బుజ్జుగా ఉన్నారు. మీ డ్రెస్సులు బాగున్నాయి చాలా, అందుకే కొన్నా మేడం. మొదలైందా. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మీకు ఉండడం అంటే అది మామూలు విషయం కాదండి. ఇంతమంది ఎన్ని ఛానల్స్ వచ్చేసాయి అసలు. అవును మేడం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఎప్పుడు చూడని వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు, చాలా అంటే రిమోట్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు కూడా చక్కగా ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి అంటే ఎన్నో విషయాలు చెప్తున్నారు మాలాంటి వాళ్ళకి కూడా. మేము కూడా నేర్చుకుంటాం మీ నుంచి చాలా. మేడం, ఈ రోజుల్లో ఒకరి చుట్టూ తిరిగే పని లేకుండా టాలెంట్ నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మేడం. దీనికి పేద ధనిక కులం మతం అనే తారతమ్యం లేదు. ఎలాంటి వాడైనా సరే వీడియోలు చేస్తే ప్రజలు గుర్తిస్తారు. సబ్జెక్ట్ ఉంది అంటే ఖచ్చితంగా ఉంటే మాత్రం అందులో టాలెంట్ ఉంది, మ్యాటర్ ఉంది, బాగున్నాయి అంటే మాత్రం వాళ్ళు లైక్స్ కొడతారు, అంటే ఓట్లు వేసేస్తారు. ఇంకా అది మాత్రం పక్కా. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు. స్టార్టింగ్ 1 ఇయర్ అబౌవ్ అవుతుంది మేడం. 1 మిలియన్ అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికీ ఎన్నో ఏళ్ళగా కష్టపడి 1 లక్ష కూడా సబ్స్క్రైబర్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. కానీ ఎందుకు ఇంత సక్సెస్ అవ్వడానికి మీరేం చెప్తారు, రీజన్ మీరు చెప్పండి. సక్సెస్ అంటే మెయిన్ నేను పడ్డ కష్టాలు అలా ఉన్నాయి మేడం. ఫస్ట్ లో నేను పడిన కష్టాలని కొంచెం అది నాలో నింపుకున్నాను అనమాట. ఒక ఇన్స్పిరేషన్ గా, అదే పట్టుదలగా, దీక్షా పట్టుదల అంటారు చూడండి, అలా ఆ కష్టాల్లోంచే పుట్టింది అనమాట. ఇదంతా కూడా హార్డ్ వర్క్. ఎవరి సహాయం లేకుండా, ఒక సపోజ్ వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కామెంట్ చేస్తే ఏ ఒక్కరు కూడా ఒక రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు అసలు. కామెంట్ అన్న ఒక్కసారి నాకు రిప్లై ఇవ్వండి అన్న, యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలో అని సలహా అడిగేవాళ్ళు. వాళ్ళకి పెట్టేవాళ్ళని. ఇంతకు ముందు సపోజ్ కొన్ని ఛానల్స్ నేను పేర్లు చెప్పచ్చు లేదో తెలీదు, వాళ్ళకి పెట్టాను అనమాట. పెడితే ఏ ఒక్కరు రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే అంటే వాళ్ళు రిప్లై అయినంత ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఏమో జెన్యూనో కాదో ఊరికే అడుగుతున్నారేమో, వాళ్ళకి కూడా తెలియదు కదా. అది కూడా ఒక రీజన్. అదను వాళ్ళు కామెంట్ అందరివి చూసి పెట్టకపోయినంత మాత్రం వాళ్ళు తప్పు పట్టాల్సిన పని లేదు. అది మనకు రిప్లై లేదు కాబట్టి నేను ఇలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఓకే వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. సరే ఇలా చూసి ఇక ఇదే ఇలా వీడియోస్ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను. యూట్యూబ్ లో కొడితే వచ్చేసింది అనమాట. కొంతమంది వీడియోస్ వచ్చాయి. వాళ్ళు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ వీడియోలు సేకరించి అవి చూస్తూ వారిని ఫాలో అయ్యాను. వారిని అలా ఫాలో అవడం వల్ల మొత్తం ఛానల్ క్రియేట్ చేసే దగ్గర నుంచి కూడా మొత్తం ఎడిటింగ్
అన్ని ఏ టు జెడ్ మొత్తం అందులో అలా నేర్చుకున్నవే నేను. మొత్తం అలా నేర్చుకున్నారు అలా అంతే చూసి. నేర్చుకున్నవే. చాలా మంది ఇప్పటికీ మేడం కామెంట్లలో ఒక్కొక్కరు అడుగుతారు మమ్మల్ని, నేను ఎక్కడ ట్రైన్ అయ్యావు, ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నావు అది అని అంటారు మేడం. ఆ కామెంట్లు మీరు ఇప్పటికీ ఉంటాయి, అవి కొన్ని అయితే ఇంకా అద్భుతంగా ఉంటాయి. చూశాను. కానీ నేను ఎక్కడ నేర్చుకోలేదు, నేను సొంతంగా నేర్చుకున్నానని రిప్లై ఇచ్చాను నేను. అయినా నమ్మలేదు. మా ఊరి వాళ్ళైతే మరి వీడు హైదరాబాద్ లో నేర్చుకుని వచ్చాడు, వీడు లేదంటే ఎటు చేయడు, ఎందుకు అబద్ధాలు చెబుతావు నువ్వు, మేము నేర్చుకుంటామనే అన్నట్లుగా కూడా మాట్లాడతారనమాట. లేదు మేడం, నేను నిజంగా మన సుమన్ టీవీ ఆఫీసు ఈ వేదికగా చెప్తున్నాను అందరికి, మా వాళ్ళందరికి కూడా, సరే మన వాళ్ళందరికీ, నేను యూట్యూబ్ మొత్తం అందులో చూసి నేర్చుకున్నాను, మొబైల్లో చూసి యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. ఓకే. సో ఫస్ట్ మీరు చేసిన స్కిట్ ఏది? స్కిట్ చేశారా లేకపోతే జస్ట్ వీడియో? ఫస్ట్ వ్లాగ్స్ తో స్టార్ట్ చేశాను మేడం. కమాన్. ఏ వీడియో? లిఫ్టిక్ వీడియో. అసలు మామూలు షార్ప్ లేదు అసలు ఇద్దరు. ఒకసారి మీ పేర్లు చెప్పండి. రామహర్ష. మీ పేరు? బా, మామూలుగా లేదు. ఆ పేరు సార్థకం చేసేలా కానీ నువ్వు 6 అడుగులు ఎదగాలి. వీళ్ళు ఇప్పుడు అన్నారు చూడండి మేడం, మీరు ఎక్కడో నేర్చుకునే వచ్చారని కొంతమంది అంటారు కదా. నేను నేర్చుకునే గనుక ఉంటే నా ఫస్ట్ వీడియోతో సహా ఎడిటింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండుంటాయి. కానీ నా ఫస్ట్ వీడియో చూస్తే ఒక్క సౌండ్ ఎఫెక్ట్ ఉండదు. తెలియక ఏదో ఒకటి చేసేయాలి, ముందు అందరూ ఎదిగిపోతున్నారు వ్యూస్ అలా అనుకుని చేసేసారు. ఏంటిది అది ఆ వీడియో? నేను పడుకుంటే వీడు వచ్చి లిఫ్టిక్, నేను నిద్రపోతుంటే లిఫ్టిక్ పూసినట్టు అలా కామెడీగా నిద్రపోయే వ్యక్తికి లిఫ్టిక్ పూస్తే లేచి చూసుకోకుండా అటు ఇటు తిరిగితే నవ్వుకుంటారు కదా చూసేవాళ్ళు, లిఫ్టిక్ ఏంట్రా మూతికి ఏంట్రా అన్నట్లుగా అలా చేసాము. అలా చేస్తే దానిలో ఒక్క సౌండ్ ఎఫెక్ట్ కూడా లేదు మేడం. ఓన్లీ మా వాయిస్ తప్పితే ఒక్క సౌండ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇతను ఏం చేత కాదు, చేత కాకుండా మొదలు పెట్టాడు అని చెప్పి అనుకోవచ్చు. సో ఫస్ట్ ఆ వీడియో బాగా వైరల్ అయిన వీడియో ఏది మీది? బాగా వైరల్ అయిన వీడియో అంటే ఇది మేడం. మా చెల్లి ఉంది కదా, మా చెల్లికి రాఖీ కట్టాలన్నమాట. అదే తను నాకు రక్షాబంధనం కట్టాలి. రక్షాబంధనం కడితే తనకి అప్పుడు శారీ ఇచ్చేది, అది బాగా వైరల్ అయింది ఫస్ట్. తను అప్పుడు తనకి అప్పుడే శారీకి తీసుకొస్తాను నేను. ఆ శారీ తనకి ఇవ్వడానికి ఏమన్నా మనీ ఉన్నాయో చూడంటే తిను మామూలుగా బాక్స్ లో ఇట్లా ఓపెన్ చేసి చూస్తుంది. చిల్లరే ఉంటాయి, అందులో ఏముండవు. ఏమన్నా ఉన్నాయంటే లేవు బావా అంటే నేను ఆలోచించి ఇప్పుడు చెల్లి కట్టినందుకు ఏదో ఒకటి ఇవ్వాలిగా, అలా ఆలోచించుకుంటూ ఇలా ఉంటుంటే తనకి అప్పుడే శారీ కొనుక్కొచ్చాను కదా, ఆ శారీ తీసుకొచ్చి వెనక్కి తీసుకొచ్చి నాకు ఇచ్చి తనకేమని అంటది. అది అది బాగా ఇచ్చేసాం, నిజంగా ఇచ్చేసాం. ఎవరా చెల్లి? ఎవరు? ఆది లక్ష్మి అని మా చెల్లెలు. వెరీ గుడ్. మామూలుగా కూడా అలాగే ఉంటారా లక్ష్మి గారు? పూర్తి పేరేంటి? లక్ష్మి ప్రణతి. లక్ష్మి ప్రణతి. ఓకే. మీ పూర్తి పేరు? నా పూర్తి పేరు శ్రీనివాసరావు మేడం. శ్రీనివాసరావు. మీరమ్మా? నా పేరు నాగేంద్రమ్మ. నాగేంద్రమ్మ. బాగున్నాయి అందరి పేర్లు చక్కగా. లక్ష్మి శ్రీను బ్లాగ్స్. అమ్మగారు ఎప్పుడు ఎంట్రీ? అమ్మగారిదంటే మేడం బాగా నేను తిట్లు తిన్నాక వీళ్ళిద్దరు వచ్చారు. ఎందుకంటే మాంటేజ్ ఒక వీడియో అంతకన్నా ముందు ఒక వీడియో వైరల్ అయిందనమాట. ఏది వ్లాగ్స్ చేసేటప్పుడు నేను చెప్పిన దానికన్నా ముందు ఒకటి, ఏది తను పొలం నుంచి వచ్చేసరికి నేను తనకి చికెన్ ఫ్రై చేసి పెట్టా. నాకు వంట వచ్చలే మేడం కొద్దిగా. అది అప్పుడు ఉల్లి చికెన్ అని చెప్పి ఫ్రై చేసే మేడం. ఆ పేరు కూడా నేనే పెట్టేదానికి. ఉల్లి చికెన్ అని చెప్పేసి పేరు పెట్టి మెన్షన్ చేసి దానికి ఇలా చేయాలని చెప్పి నేనే మొత్తం చేసి ఫ్రాంక్ గా తను చేను నుంచి వచ్చేసరికి చేసి అక్కడ పెట్టా. యథావిధిగా రోజుట్లాగానే ఈవిడ ఇంటికి వచ్చి చేయి కడుక్కొని ఇంకా పచ్చడి వేసుకొని తినబోద్ది అనమాట. పచ్చడి వేసుకొని రోజు విధిగానే పొలం వెళ్ళి వచ్చింది. ఇది రియల్ ఫ్రాంక్ నిజంగానే. అయితే తను పొలం వెళ్ళి వచ్చి పచ్చడి వేసుకొని తినబోతుంటే తినే సమయానికి నేను చేయబట్టుకుంటాను, ముద్ద నోట్లో పెట్టుకునే సమయానికి. అప్పుడు ఈ ఏంటి బాగా చేయబట్టుకున్నామంటే, లేదు కొంచెం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఏంటి అంటే అప్పుడు మళ్ళీ తినపోయేసరికి ఆ ఉల్లి చికెన్ తీసి ఆ ముద్ద ఇలా ఎదురుగా కళ్ళు మూసుకోమని చెప్తాను. కళ్ళు తెరిచే సమయానికి ఆ ఉల్లి చికెన్ ఎదురుగా పెడతాను అనమాట. అప్పుడు థ్రిల్లింగ్ గా ఫీల్ అయితే అలా చేసాము. బాగుందా చికెన్? ఇంతకి చికెన్ బాగా చేస్తారు. ఇంకా చికెన్ బాగా చేస్తారు, బిర్యానీ చేస్తాడు బాగా. నువ్వు నాన్న ప్రభాస్ చెప్పు. హైదరాబాద్ వచ్చి కాళ్ళు అరిగేలా తిరిగారట, నిజమేనా? తిరిగాను.
అవన్నీ యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు. యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు మెయిన్ నాకు ఏంటంటే మేడం, నిజం చెప్పాలంటే కాంట్రాక్ట్ ఆఫ్ చేసిన తర్వాత జబర్దస్త్ అంటే నాకు చాలా ప్రాణంగా భావించేవాడిని. జబర్దస్త్ అంటే అంత ఇష్టం నాకు. దాని దగ్గరికి వెళ్ళే దారిలోకి ఇక్కడే తిరిగేసాను, యూసఫ్ కూడా ఇక్కడ. తర్వాత దాని అడ్రస్ ఒక అన్నయ్య ద్వారా తెలుసుకున్నాక మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి కొన్ని రోజులు పాటలు పడ్డాను. అక్కడ కూడా అక్కడ వాళ్ళు వెళ్ళాలి, నేను అక్కడ రాయాలి స్కిట్లు, నా స్కిట్లు స్టేజ్ మీద చూడాలి. నేను రాయగలుగుతాను మేడం. స్క్రిప్ట్ రాయడం అంటే ఇష్టమా ముందు నుంచి? ఇంట్రెస్ట్ అంటే అసలు రైటర్ కార్డు కూడా తీసుకున్నాను. కార్డు చూడండి, అంటే కథలు రాసి ఉన్నాయి. కార్డు కూడా తీసుకున్నాను. ఇంతవరకు ఎవరికి తెలియదు ఇలా తీసుకున్నాను నేను సంగతి కూడా. ఇది 2019లో తీసుకున్నాను. ఓకే, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్. సో అలా మొత్తానికి ఇక్కడ తిరిగారు. ఫలితం ఏమీ లేదు, వెనక్కి వెళ్ళిపోయారా మళ్ళీ? కొన్నాళ్ళు జబర్దస్త్లో దాదాపుగా ఇంకా ఒక్కొక్క అన్నయ్య చిన్నగా పరిచయం అవుతూ ఈ పేపర్లు పట్టుకుని తిరిగేవాడిని మేడం. ఈ పేపర్లను ఈ ఫైల్ ఒకటి కొనుక్కున్నాను. ఈ ఫైల్ పట్టుకుని అక్కడికి వెళ్ళక ముందు ఇక్కడ యూసఫ్ కూడా మన గణపతి కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడ పట్టుకుని ఇలా సంఖలో పెట్టుకుని అక్కడ నిలబడేవాడిని. కనపడ్డనల్లా అన్న అన్న అని ఇట్లా వెళ్తూ అడుగుతూ ఉండండి, ఏంటి బాబు అంటే అన్న ఇలా కథలు ఉన్నాయి అన్న అని అడిగేవాడిని దీనంగా. అడిగితే నవ్వి బాబు అనేవాళ్ళు. అంటే కాసేపు ఉన్నాక ఒకతను ఒకరోజు అబ్జర్వ్ చేసి విష్ణు అని ఇక్కడే ఉన్నాడు మేడం, అతను పిలిచాడు దగ్గరికి. అన్న ఏంటన్నా నీ సంఖలో అదంటే ఫైల్ అన్న ఏమున్నాయి అందులో అంటే సినిమా స్కిట్లు అంటే అన్న ఒక మాట చెప్తా ఏమనుకోవద్దు అన్నాడు. ఏంటన్నా చెప్పన్నా అన్నా నువ్వేంటన్నా ఎక్కడో 1980లో ఉన్నావు ఏంటన్నా, అసలు ఏందన్నా ఫైల్ సంఖలో పెట్టుకుని తిరగటం ఏంటన్నా, అసలు నవ్వుకుంటారన్నా అలా నువ్వు చేస్తే. కావాలంటే ఫైలు నువ్వు కథలో ఉంటే ఉండొచ్చు కాదంటలేదు, అది రూమ్లో పెట్టుకుని ఒక్కడ వేరా అది బాగుంటుంది. నువ్వు అది పట్టుకుని తిరగటం వల్ల అందరు నిన్నే చూస్తున్నారు, అది నిన్ను చూస్తున్నారని సంగతి నీకు తెలియట్లేదు. వీడెవడో కొత్తవాడని ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ చాలా మంది మోసం చేస్తారన్నా, నువ్వు కొత్తవాడని ఫ్రెషర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాడిని పట్టుకొని వాళ్ళు 10 మంది కలిసి కడుపు నింపుకుంటారు వాడి ద్వారా. నీకు అదే అవకాశం ఇస్తాం, ఇది అవకాశం ఇస్తాం అని చెప్పేసి మొత్తం జేబులు ఖాళీ చేసి పంపించేస్తారు. అలా వివరించి చెప్పాడు అతను నాకు. తర్వాత నాకు కూడా గిల్టీగా అనిపించి అయ్యో ఇలా అనుకుంటున్నారని చెప్పేసి తర్వాత రోజు నుంచి ఆ ఫైల్ ఇంట్లో పెట్టి కొన్నాళ్ళు ఉన్నాం మేడం. ఇక్కడ లక్ష్మీనరసింహనగర్లో కొన్నాళ్ళు మేము రెంట్కి తీసుకుని మరీ ఉన్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ జబర్దస్త్కి వెళ్ళి అక్కడ అవకాశం రావడం. అవకాశం అంటే మేడం ఒకరోజు అభి అన్న స్కిట్లో రాసే అవకాశం ఇచ్చారు. జస్ట్ ఒక 2-3 డైలాగ్స్ ఏది మనం రాసిన వాటిలో అంటే నలుగురు అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళ చేత కొంచెం ఎవరెవరు రాస్తారు ఆయన కూడా కొంచెం అవకాశం ఇస్తారు మేడం. ఆ ఇచ్చిన వాటిలో నేను రాసిన దానిలో ఒక 3 డైలాగులు, ఇంకొకరు రాసిన దానిలో ఒక 2 డైలాగులు అలా తీసుకునేవాళ్ళు అనమాట. అప్పుడే ఒక దానిలో ఒక స్కిట్లో కూడా నా 2 డైలాగులు పడ్డాయి. లోపలికి కూడా నువ్వు ఎలా చేశారు, అసలు జబర్దస్త్ స్కిట్ ఎలా చేస్తారని నా తపన. అసలు ఎలా చేస్తారు వీళ్ళు ఒకటి మేడం నా డౌట్. అది చూడాలని ఎంత కుతూహలం అంటే అసలు టేక్స్ జరుగుతాయా, అసలు అంతే కంటిన్యూస్గా వెళ్ళిపోద్ది ఆ స్కిట్ నాన్ స్టాప్గా అని ఇది చూడాలని నా కోరిక ఫస్ట్. అయితే ఈ స్కిట్ రాయడం వల్ల నేను లోపలికి వెళ్ళా మేడం. లోపలికి వెళ్ళగానే ఇంకా ఎలా చేశారన్నమాట. ఎలా చేస్తే అన్నయ్య వచ్చి మీరు ఎవరి తాలూకు సార్ అని అడిగారు. ఒక అన్నయ్య కొత్త వాళ్ళంటే ఇంక అలానే ఉంటుంది మేడం. అడిగితే అన్నయ్య అని పక్కన తేజ అన్నయ్య ఉన్నారు, ఆయన నుండి మావాడే అని చెప్పారు. ఆ రోజు ఇంకో నన్ను బయటకి ఏం పానీలేదు. అయితే ఇది బయటకు పానీ ముందు ఒకరోజు రుచిపోదాం బ్రదర్ షోకి వెళ్తే ఆ రోజు బయట పంపించేశారు. పాపం ఇలానే అక్కడ వంశీ అని ఒక అన్నయ్య ఉంటే నా బాధలు చూడలేక అన్నయ్య ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసి వస్తాను అన్నయ్య అని అంటే ఆయనైతే జాలిపడి నా మీద సరే వెళ్ళు సైలెంట్గా వెళ్ళు అన్న, ఏం కాదు ఏదన్నా అడిగితే చెప్పు వంశీ అన్న చెప్పు, లేదు ఒకవేళ అంతగా పొమ్మంటే ఇంక వచ్చేసి కానీ ఫీల్ అవ్వద్దు అన్న అన్నారు. వీళ్ళు ఒకరోజు అక్కడ కూడా చూసినంత చూసాక ఒక అన్నయ్య వచ్చి మీరు ఎవరి తాలూకంటే ఇలా అంటే ఇంక లేదండి వెళ్ళాలండి అవుటర్స్ ఉండకూడదంటే వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా మేడం, అలా అనమాట. ఒకరోజు అయితే అక్కడ అన్నయ్య కొంచెం ఫస్ట్ నుంచి కూడా ఆత్మాభిమానంగా ఉండటం, ఒక వ్యక్తిత్వంగా ఉండటం నా అలవాటు మేడం. అయితే అన్నం కూడా పాపం మల్లెమాలను ఒక విషయంలో మెచ్చుకోవచ్చు మేడం. ఎలా అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది మల్లెమాల సంస్థకి అవకాశాల కోసం వస్తారు, అన్నం అనుకుని కూడా వస్తారు. మధ్యాహ్నం టైంలో అన్నం ఉండదు,
అసలు అన్నం మీద ధ్యాస ఉండదు ముందు నిజం చెప్పాలంటే. ఎవరన్నా కలిసి అవకాశం ఏదన్నా వస్తే వింటే చూస్తారు బాగుండు, అంతే. అవకాశం ఇస్తే బాగుండు అనే లెక్కలోనే ఉంటారు. అలాంటి టైంలో నేను అందరూ అప్పుడు మిగిలితే అన్నం పాపం పిలిచి మరీ పెట్టేవాళ్ళు మల్లెమాల వాళ్ళు. ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో భోజనం విషయంలో పిలిచి పెట్టేవాళ్ళు. మీకు అక్కడ ఎవరైనా కుర్రోళ్ళు తిరిగే వాళ్ళు అప్పుడే తెలిసిపోద్ది ఫ్రెషర్స్ వాళ్ళకి పెట్టేవాళ్ళు. నేనైతే అసలు అన్నం కొంతమంది అయితే మామూలుగా నెట్టేసుకుని వెళ్ళిపోయి తినేవాళ్ళు అనమాట, వాళ్ళే అని చెప్పేసి కలిసిపోయి వాళ్ళలో కలిసిపోయి. కానీ మనం ఎందుకంటే నేను అలా తినలేను మేడం. నేను దొంగతనంగా గేట్లోంచి రావడమే తప్పు, మళ్ళీ వాళ్ళ అన్నం దొంగతనంగా దొంగిలించి తినడమే తప్పు అని ఫీల్ అయ్యేవాడిని నేను. అలా జరిగేదనమాట. అయితే ఒకరోజు పాపం వంశీ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు అక్కడ, అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ అని. ఆయన నా బాధ చూడలేక నేను ఆకలి కూడా చంపుకొని తిరుగుతుంటే ఒకరోజు ఆయన మరీ నన్ను అరిచి మరి రాన్న బలేవాడు అని చెప్పేసి మా మనిషిని అక్కడ భోజనాల దగ్గర తీసి ఆయన పెట్టించేవాడు మరి నాకు అన్నం. అప్పుడు అన్ని కష్టాలు అన్ని పడ్డాను. కంప్లీట్ గా ఇప్పుడు యూట్యూబే. కంప్లీట్ గా ఇప్పుడు యూట్యూబ్. ఎందులో ఉన్నాయి మీ ఛానల్స్? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మోజ్, జోషు, ఫేస్బుక్ అంతగా లేదు మేడం. నాకు ఇన్నోటిల్లో అప్లోడ్ చేయాలని నాకు ఫస్ట్ లో సబ్స్క్రైబర్లు ఇందులో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 10.3 ఉన్నారు మేడం. అంటే 10,30,000 పైన ఉన్నారు ఏది యూట్యూబ్ లో. దానిలో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి 2,38,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మోజులో వచ్చేసి 9 లక్షల మంది పైన ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మళ్ళీ ఇక జోష్ లో వచ్చేసి 2,50,000 మంది పైన ఉన్నారు. ఇలా అన్నమాట. పెట్టుకుంటున్నారు. అబ్బో, అంటే మా వీడియోలు చాలా వరకు మీకు వచ్చే కామెంట్స్ ఏంటంటే అసలు ఎంత బాగా పంచులు, ఈ స్క్రిప్ట్ ఎలా రాస్తారు, భలే ఉన్నాయి అని అన్నాడు అడుగుతుంది. మొత్తం మీరేనా కంప్లీట్ హోల్ అండ్ సోల్? ఇప్పుడు అత్త కోడలది బాగా సక్సెస్ అయింది, అసలు మొత్తం ఒక సిరీస్ లాగా. ట్రెండింగ్ కూడా ప్రవేశపెట్టడానికి ఒక పెద్ద రీజన్ ఉంది మేడం. అదేంటంటే ఇప్పుడు నేను ఈ వ్లాగ్స్ అంతకు ముందు ఇదే పొలం వెళ్ళి వంటలు చేస్తూ ఉండేవాడిని కదా వ్లాగ్స్. ఒకరోజు కామెడీ అంటే కామెడీ అంటే వీళ్ళిద్దరిది కాదు, మేము అప్పుడు ఎంట్రీ లేదు అసలు. కాకపోతే ఒక మాట చెప్పేవాడిని, త్వరలో ఇదిగో పలానా వీడియోస్ నేను చేయబోతున్నాను, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను, అలాంటి వీడియోస్ ఎక్కడ వచ్చిండవు, అలా ఉంటాయి ఆ వీడియోస్. ఒక జబర్దస్త్ లాగా ఉంటాయి అవి. అలాంటి వీడియోస్ ఇంతకు ముందు ఎప్పుడు వచ్చిండవు అని నేను ముందుగానే ప్రిపేర్ అయ్యి వీళ్ళకి ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఈవిడైతే ఓకే నేను రెడీ అనేది ఈవిడ, ఎందుకంటే స్టేజ్ ఫియర్ లేదు. ఏం చేస్తారమ్మా మీరు మామూలుగా? ఏం చేసేవాళ్ళు? పాటలు పాడేవాళ్ళు? పాటలు పాడతాను. ఒక పాట పాడండి. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది వెందుకో తెలిసేది వెందరికీ. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది వెందుకో తెలిసేది అందరికీ. ఎందరికీ ఎందరికీ. కానీ నిజంగా చాలా బాగుందమ్మా మీ వాయిస్. ఎలా అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాళ్ళ? నాకు చిన్నప్పటి నుంచి అన్నయ్య డ్రామాలు వేస్తాడు, అమ్మ పాటలు పాడుద్ది. మామూలుగా పెళ్ళిళ్ళకి ఊళ్ళో ఓకే, అక్కయ్య పాటలు పాడుద్ది. మా చెల్లి కొంచెం పెళ్ళిళ్ళకి ఫ్యామిలీ సింగర్సే. అంటే నా ఎంత పబ్లిసిటీ కాలేదు వాళ్ళు. కానీ ఎంత బాగుందో మీ గొంతు అయితే, చాలా చాలా బాగుందమ్మా. ఇప్పటి పాటలు నేర్చుకుంటారా, విని పాడతారా? ఇప్పటి పాటలు పాడలేదు, అంత గ్రహించే శక్తి లేదు. లేకపోతే ఆ పాత పాటల మీద దేవుడి పాటలు స్టైల్ కట్టుకుంటారు. స్క్రీన్ లో నార్మల్ గా వీడియోస్ ప్రైజులు వచ్చినాయి పాటలు. నేను చిన్న వయసులో మేడం, నిజమే నా చిన్న వయసులో 2002లో డాక్టర్ విశ్వేశ్వరయ్య గారు అని చెప్పేసి పిడుగురాల్లో ఈ రాష్ట్ర స్థాయి సినిమా గీతాలని చెప్పి పెట్టారనమాట. అందులో ఈవిడ 3వ స్థానంలో గెలిచి బహుమతి అందుకుంది. స్టేట్ లెవెల్లోనే. అవును, నాకు బాగా గుర్తు. ఆ రోజు మా నాన్నకు తెలియకుండా వెళ్ళాం మేమిద్దరం, వేరే పని. మా నాన్న ఒప్పుకోడు మేడం. మా నాన్న అప్పుడు బాగా వెలిగేస్తున్నాడు, చూస్తే అంటాం, లేస్తే అంటాం, ఇలా ఉండేదన్నమాట. ఆయనకి చెప్తే పోన్ ఇవ్వడని చెప్పేసి కళల పట్ల కూడా అందరికి అవగాహన ఉండదు మేడం. అందువల్ల ఆయన ఏమన్నాడంటే పాటలా గేట్లా అనేవాడు. టిఫినీలో కొంచెం అన్నం పెట్టుకొని పిల్లవాడు ఏడుస్తాడని తెలియకుండా ఏదో నాకేదో ఫేవర్ వచ్చినట్టుగా నటించి అలా వెళ్ళాం అనమాట. మొత్తానికి ప్రైజ్ అయితే వచ్చిందిగా. వెళ్తే అక్కడ ఒక ట్విస్ట్ జరిగింది మేడం. వాళ్ళు ఏం చేశారు, అక్కడ వెళ్ళగానే అక్కడ సాయంత్రం లోపు వచ్చేయచ్చు అనుకుని వెళ్ళాం. కన్సల్టేషన్ అదే మామూలుగా ఉంటది కదా, ఫస్ట్ ఎంట్రీ ఫీజు అది కట్టాక పాడిచ్చాక అది సాయంత్రానికి మేము రాలేకపోతే ఇక్కడేంటి మా నాన్న అగ్గి మీద గొగ్గిలేం అవుతాడని మా భయం, నన్ను కూడా దంతాడేమో నా భయం. మేమేమో రాలేకపోతున్నాం. వీళ్ళేమో కళ్యాణ మండపంలో పెట్టారు, అది గెలిచాక ఫంక్షన్ లో అవార్డులు ఇచ్చే ఫంక్షన్ కళ్యాణ మండపంలో పెట్టారు.
బాగా 9 అయింది 10 అయింది ఇంకా రావట్లేదు, ఈవిడికి ఒకవేళ రాకపోయింది దానికి ఇద్దరిని అంతాడని నా భయం. ఈవిడికి కానీ ప్రైజ్ రాకపోతే ఇద్దరిని అంతాడు, వస్తేనే బ్రతికిపోతాడు, ఎందుకంటే నీ ప్రైజ్ అన్న చూసి కూల్ అవుతాడు కదా అని నా ఆశ. అయితే అప్పుడు ఇక చివరికి అందరికి అవార్డులు వచ్చేస్తున్నాయి మేడం, అందరికి ఇచ్చేస్తున్నారు. జీ పల్లవి అనే ఒక అమ్మాయి ఒక్కసారిగా 3 ప్రైజులు గెలిచేసింది ఆవిడ, ఒక అమ్మాయి అనమాట. బాగా అంత బాగా పడింది, చక్కగా పడింది. అయితే తర్వాత ఈవిడ పేరు రావడం లేదు, రాకపోయేసరికి అయ్యో ఇంక అయింది నాకు లగ్గం అనుకుంటున్నా నేను. చివరిలో ఆ 3వ స్థానంలో అయింది గంజిన పోయిన నాగేంద్రమ్మ అని పిలిచాడు మేడం. ఆ పేరు వినడంతో ఒక్కసారిగా ఊపిరి పొంగింది నాకు. అమ్మయ్య మిస్ అయిందిలే, ఎలానో గండం గట్టెక్కింది, వచ్చింది. సరే థర్డ్ అయింది, సరే అది ఒక గౌరవమే కదా వచ్చింది. అది తీసుకుని వెళ్తే ఆయన అప్పటికే రెడీగా ఇట్టున్నాడు అనమాట. సో అందుకు తెల్లారిపోయింది. మరి నాన్నగారి రియాక్షన్ ఏంటి? నాన్నగారు ఇంకేంది ఆ ప్రైజ్ ఆయన ఫైర్ అయ్యే లోపు ఇంకా ప్రైజ్ చూపించాం కదా, ముందుగా నేను రెడీగా పట్టుకున్న జోడంలో ఆగిపోతాడని, ఇలా పట్టుకోగానే చూసి ఇంకా బాగుండి గెలిచామనేసరికి ఎక్కడికి వెళ్ళారు అది అని అడిగాడు. ఇలా పాటల్లో పాడడానికి వెళ్ళి అంటే మరి ఏమైనా ఉద్ధరిచ్చారా అది అంటే ఇదిగో ఇది ఉద్ధరిచ్చామని చెప్పాము. ఏమి ఇచ్చారండి అప్పుడు? అవి ఇచ్చాండి, దాని మీద రాసి కూడా ఉంది, షీల్డ్ ఇచ్చారు. అంటే మన టాలెంట్ గుర్తింపుగా ₹1 వచ్చిన అంతేనా? అంత చిన్న బాబు. ఓకే. పిల్లలు వాళ్ళు స్కిట్ చేయటం చేస్తారు, స్కూల్కి నిజంగా మేము ఈ రోజు కొంచెం ఇలా వీడియో చేయగలుగుతున్నామంటే కన్న కొడుకు అని చెప్పుకోవట్లేదు మేడం, తనే కనుక లేకపోతే ఈ వీడియోలు మాకు సాధ్యమయ్యే కాదు. మీరు ఇంత చూస్తున్నారు కానీ మామూలుగా తను కెమెరామెన్ మేడం, తనే తీస్తాడు, వీడియోస్ తీస్తున్నారు బాగున్నాయి అన్నారు కదా, వాటన్నిటి కూడా దాదాపుగా ఏది మేము కనిపించే వరకు మొత్తం తనే కెమెరామెన్, తనే మేడం. పాపం గ్రేట్. పాపం నా కోసం నైట్ కూడా చేశాడు మేడం, ఒక్కోసారి అయితే నైట్ కూడా షూటింగ్ చేశాడు, నిద్ర వస్తున్నా సరే కొంచెం కొద్దిసేపు నైట్. నీకు ఇష్టమా, ఇంట్రెస్టా? నీ డ్రీమ్ ఏంటి? ఆర్మీ. వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. మరి ఏ క్లాసు? 5th క్లాస్. ఎలా ఉంది ప్రస్తుతం వ్యూస్ అవన్నీ ఎలా ఉన్నాయి మీకు? ఒక్క మంత్ లోనే దగ్గర 3 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చి పడ్డారు, వీళ్ళది మొదలు పెట్టాక. అయితే తర్వాత నా కామెంట్స్ లో కూడా నేను చూస్తుంటాను మేడం, కామెంట్స్ లో కూడా ఎలా వస్తున్నాయి ఏంటి, మనం తప్పుగా ప్రవర్తిస్తున్నామా. ఎందుకంటే ఇక్కడ మొదలు పెట్టేటప్పుడే నేను అనుకున్నాను, అత్తా కోడళ్ళు అంటే రిస్కీగా ఉంటాయి, అత్తని మరీ డామినేట్ చేసినట్టుగా కానీ లేదంటే ఏదైనా ఇంకా బూతు పదాలు కానీ కొంచెం వల్గర్గా మాట్లాడటం కానీ ఇవేం ఉండకూడదు, ఇది ఫ్యామిలీకి సంబంధించిన విషయం అని ముందే గ్రహించుకున్నాను. అదే పరిధి దాటి మాట్లాడకూడదు, ఇది ఒకటి ఉండాలి మెయిన్, ఇది ఒకటి పెట్టుకున్నాను అనమాట. పరిధి దాటి మాట్లాడకుండా ఫన్నీగా ఉండాలి, వాళ్ళకి అలా అర్థం కూడా అవ్వకూడదు కనీసం అనుకొని రాశాను అనమాట. అయితే ఆ టైంలో బాగా వ్యూస్ వెళ్తున్నాయి, అసలు అదొక ఎక్కడ పెట్టినా అసలు బాగుంది మేడం, అంత టాక్ వచ్చింది దాని గురించి వీళ్ళ వీడియోస్. అప్పుడు వీళ్ళిద్దరు వచ్చాక లైన్లోకి. అయితే అప్పుడు కొంతమంది పెట్టేవాళ్ళు మేడం, నువ్వు ఇంకా త్వరగా ఒక పేరు వాడేవాళ్ళు మారుగా, నువ్వు ప్రశు బేబీ అన్నాయిని మించుతావన్నా, ప్రశు బేబీ అన్నాయిని మించుతావన్నా, ఇలా వాడేవాళ్ళు. వాళ్ళు అతను అలా కామెంట్లు, అతనే కాదు ఇంకొంతమంది కామెంట్లు అలా పెట్టడం వల్ల నాలో ఇంకా అసలు ఇంకా ఆగట్లేదు మేడం. ఇంకా అసలు ఎలా ఉందంటే ఇంకా వెళ్ళిపోతుంది, ప్రతిభాలు 6 అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. అయితే ఇంకా వీళ్ళకి ఎలా ఉందో నాకు అనవసరం మేడం, నా స్వార్థం కూడా ఇందులో నిజంగా చెప్పాలంటే. 1 డే కూడా వీడియో మిస్ అయ్యేది కాదు మేడం నిజంగా. ఇప్పుడు ఎలా తీస్తున్నారు మీరు వీడియోస్? అంటే ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తారా? అప్పుడు ఎవ్రీడే, ఇప్పుడు లేదు మేడం. షూటింగ్ ఎలా చేస్తారు ఇప్పుడు? ఏ రోజు చేస్తారు? మొబైల్ తోనే మేడం. ఓకే. వారంలో ఎన్ని రోజులు చేస్తారు? డైలీ చేస్తారు. ఎవ్రీడే ఉంటుందా? అప్పుడు ఎవ్రీడే ఉండేది ఫస్ట్ లో, స్టార్టింగ్ లో. ఇప్పుడు వచ్చేసి కొంచెం 2 days ఒకటి పడుతుంది అనమాట, 2 days కోటి పడుతుంది ఇప్పుడు. అంత టైం దొరుకుతుందా మరి? ఉంది మేడం ఇప్పుడు, ఎందుకంటే ఇంకా వేరే ఏం పనులు లేవు అనమాట. ఇంకా ఈవిడ అంతకు ముందు పొలం పని చేసేది, పొలం వెళ్ళేది అనమాట. పొలం వెళ్ళి వచ్చాక ఒక వీడియో చేసేవాళ్ళం అప్పట్లో, అప్పుడప్పుడు ఒకటి. తర్వాత వీళ్ళిద్దరు మొదలు పెట్టాక డైలీ చేసేవాళ్ళం. పొలం పనికి షూటింగ్ కి సెట్ గాక పొలం పని ఏం లేదు మేడం, అప్పటికప్పుడే రాసుకుంటాను స్కిట్, అప్పటికప్పుడే కూర్చొని మధ్యాహ్నం 1 గంట సమయం కూర్చొని రాసేసుకుంటాను. 4కి స్టార్ట్ అవుతుంది షూటింగ్. మీరు చాలా మంది నమ్మరు ఇది చెప్పినా కూడా. రాసుకోవాలా, ఆలోచించుకోవాలా, మళ్ళీ మాకు చెప్పాలా, మళ్ళీ ఒకదానికి 4-5 టేకులు తీసుకోవాలి. అసలు బుర్ర వేడెక్కుద్ది. ఒకసారి 4కి అంటే తనకు బయట ప్రపంచం తెలుసు. చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఏమనంటే
మీరు పొద్దున మొదలు పెడితే నైట్ అయిపోతుంది అని ఈ కామెంట్లు ఎక్కువ ఉంటాయి. పొద్దున మొదలు పెడితే నైట్ అయిపోతుంది, చాలా డెడికేట్ అన్నయ్య, మీరు చాలా గ్రేట్, ఇంత ఓపిక మీకు అది అంటారు. లేదండి, అదేదో వాళ్ళు అన్నారని అది నేను తీసుకోవట్లేదు, దాన్ని కప్పిపుచ్చట్లేదు, నేను కూడా మార్కులు కొట్టేయట్లేదు. నేను ఎక్కువగా ఈవినింగ్ సమయంలో వీడియో షూటింగ్ స్టార్ట్ చేస్తాను. ఒక్కోసారి 5 అవుద్ది, లేదంటే ఎక్కువగా 4కి. మిస్ అయితే కొంచెం అటు ఇటుగా లేట్గా ఉంది, లేదు ఒక్కోసారి నోరు పలకనప్పుడు అప్పటికప్పుడు స్పాట్ లో మళ్ళీ డైలాగ్ మార్చుకుంటాను. ఏది ఒక చిన్న పంచి మారినా సరే ఇక్కడ మొత్తం మారిపోద్ది, మళ్ళీ అలా ఉంటది. వీడియో అంటూ సపరేట్ గా ఉండాలా అంతే. ఎందుకంటే నేను జబర్దస్త్ లో చేయాలని ఇబ్బంది పెడతారా మీ వారు బాగా? డైలాగ్ ఇలా అంటే ఇలానే చెప్పు. కోపం వస్తుందా? కొంచెం ఇలా మీరు కోపడినప్పుడు నేను చెయ్యను పో అని చెప్పి ఇద్దరు ఎప్పుడైనా వెళ్ళిపోయారా? ఆగింది పాప నా మీద ఎటు భారీగా. తప్పదు, ఏం చేస్తావు. అంటే తను చేసేది కూడా మా కోసమే కదా మేడం. సూపర్ అండి. కోపం వచ్చి వెళ్ళిపోయా ఇంటికి, పోరా నేను చేయను పో. నాదేంటంటే మేడం, ఒకటి వీళ్ళిద్దరిని ఇంకా తీర్చిదిద్దాలని నా ఆశ, ఇంకా బాగా అసలు హైప్ గా తీసుకెళ్లాలని నా ఆశ. కానీ వీళ్ళు ఏమంటారంటే, ఇదిగో ఏవిడంటది మరి ఇప్పుడు 2-3 టేకులు, ఒక 5-6 టేకులు తీసుకున్నాను అనుకో మేడం, ఇంకా ఎక్కువ నేను అనుకున్న ఫ్లో రాదు. నేను ఒక విధంగా చెప్పి మరీ చూపిస్తా. అలా రానప్పుడు ఇలా కాదు ఇలా చెప్పు అని మళ్ళీ మొత్తుకొని చూపిస్తా. అప్పుడు అలా రానప్పుడు నేను ఇలా చూస్తాను అనమాట, ఒక లుక్ ఇలా చూడగానే ఇటు చూసి అరే ఏదో ఒకటి పెట్టుకోరు అన్ని తీసుకున్నావుగా అంటది. నాకు సహనం ఒక్కోసారి నిజం మేడం, నేను కోపడతాను, ఏదో కవర్ చేసుకుంటాను కాదు. అయితే ఇంకా నువ్వు చేయి డైరెక్షన్ నువ్వు చేయి అనేవాడిని. నేనెందుకంగా మన ఏంటంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారు మన వీడియోస్, అలాంటప్పుడు చిన్న మిస్టేక్ కూడా ఉండటానికి వీల్లేదు. అది నా తాపత్రయం. మీరేంది ఏదో ఒకటి పెట్టుకుంటారేంది, అలా పెట్టడం వల్ల కూడా దాదాపుగా అవ్వను అసలు. టోటల్ గా హిట్ కొట్టాలి. సరే మిస్ అయితే బిలో అదే అబౌవ్ యావరేజ్ అన్నా ఉండాలి వీడియో. అది నా టార్గెట్ అన్నమాట. మీ ఫేవరెట్ వీడియో ఏది ఇప్పటి వరకు? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి అమ్మ మీరు చెప్పండి ముందు, మీకు బాగా నచ్చింది ఇప్పటి వరకు చేసిన వాటి. పిల్లలు హాస్టల్లో పంపించేటప్పుడు అది మేడం అసలు ఇప్పుడు నువ్వు అయితే పెద్ద బాబుని సీట్ వచ్చింది రాస్తే, సీట్ వస్తే అచ్చంపేట హాస్టల్లో వేసాము. వేస్తే మేము అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. మేము మామూలుగా వెళ్తూ వ్లాగ్స్ చేస్తున్నాం కదా, అబ్బాయిని హాస్టల్లో వదిలేసి వచ్చేది కూడా వ్లాగ్ చేసుకుంటూ వెళ్దాం అనుకుని వెళ్ళాము. మధ్య మధ్యలో షూట్ చేసుకుంటూ పలానా దగ్గరకు వచ్చాం, పలానా దగ్గరకు వచ్చి తింటున్నాం, ఇక్కడ దాకా వచ్చాం అని చేసుకుంటూ వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాక అక్కడ వదిలిపెట్టాం మేడం, అక్కడ అంతా అయిపోయింది, వదిలేసాము. నేను లోపలికి వెళ్ళాడు, మాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు నేను లోపలికి. మేడం అసలు ఆటోమేటిక్గా అసలు నేను ఏడ్చుకున్నా మేడం. నేను అసలు వాళ్ళ ముందు ఏడిస్తే ఏం చిన్నపిల్లలాగా ఏడుస్తున్నారు వాళ్ళు అంటారని, అసలు ఇది చూస్తే ఇన్సల్ట్ చేసిద్దని నన్ను ఇలా చూసుకొని తాపక ఇటు తిరిగి ఇలా అనుకుంటున్నా. అసలు ఆగట్లా, కింద పడిపోతే కన్నీళ్ళని. ఇదేమో ఇటు తిరిగి మళ్ళీ ఇటు తిరిగే లోపల ఇటు తిరుగుతా ఇలా చూసేవాడిని. అప్పుడు అర్థమైంది తండ్రి బంధం ఏంటో, అప్పుడు అర్థమైంది మేడం నాకు. అస్సలు బాబోయ్ అసలు నరకం అన్నమాట అది. అయితే వచ్చేటప్పుడు ఇంకా సరే జరుగుతున్నది చేసుకుంటా బావాలుగా బ్లాగ్ తీద్దాం అనుకున్నాం కదా. అలా వచ్చేటప్పుడు ఇంకా ఈవిడ అంతే కూర్చొని బస్సులో ఇలా కూర్చుంది అనమాట. ఈవిడ ప్రమేయం లేకుండానే ఈవిడ అంతే ఉంది. అసలు ఆ షూట్ ఎవరు చేశారో కూడా చాలా మంది గమనించరు. అది నేనేం చేశానంటే, ఆ వీడియో ఇంత అందంగా రావడానికి కారణం అనమాట. ఇది అసలు అనుకోకుండా జరిగింది అనమాట. తన బాధలో తనుంటే నేను జస్ట్ ఇలా పట్టుకొని ఈ సీన్ క్రియేట్ చేయాలి, ఎలాగైనా దీన్ని క్రియేట్ చేయాలని ఇలా పట్టుకొని తన వైపు ఇలా చూస్తున్నట్టు ఇలా ఉన్నట్టు ఇంతే పట్టుకున్నాను అనమాట దీన్ని. అది రికార్డ్ అయిపోయింది. సుమారు దాన్ని ఒక 6 నిమిషాలు రికార్డ్ చేసేదాన్ని. ఎందుకంటే ఒక పక్క బస్సు ఎత్తేస్తుంది, ఇట్టిట్ట అంటుంది. మరి ఒక్కసాట నాకు కొంచెం ఒక 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ అన్న ఎత్తేయకుండా రికార్డ్ అయితే ఆ క్లిప్ నేను తీసుకుందామని నా ఆశ. అయితే ఇక రికార్డ్ అయింది మేడం. దాన్ని ఎడిటింగ్ చేశాను. ఎడిటింగ్ చేసి ఈ మ్యూజిక్ ఎప్పుడైతే యాడ్ చేశానో ఫస్ట్ ఏడ్చిన వ్యక్తి నేనే. ఆ మ్యూజిక్ ఎప్పుడైతే యాడ్ చేశాను మేడం, అసలు ఏడ్చుకుంటా ఎడిటింగ్ చేసుకున్నా మేడం. నేను కళ్ళలో నీళ్ళు గారిపోతాను, ఇంకా ఆయన చేసుకుంటా వచ్చా. ఇది చాలా మందిని ఏడిపిస్తుంది ఈ వీడియో. హాస్టల్ జీవితం అనుభవించిన ప్రతి వారిని ఇది ఏడిపిస్తుంది
తప్పకుండా కన్నీళ్ళు తెప్పిస్తుంది. ఎంత అందుకున్నారు రెమ్యునరేషన్? 46,000 చిల్లర వచ్చింది మేడం. Okay. అయితే ఈ శాలరీ వీడియో కూడా ఇంతవరకు చేయలేదు, మేము చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాము. 1 million అయిన దాకా అది కూడా వద్దులే అనుకుని ఆగాం. అంతేందుకు మేడం సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా, సిల్వర్ ప్లే బటన్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇది అయ్యాక చూద్దాంలే అని, అంటే అంత పట్టుదల పెట్టుకున్నాం అనమాట. గ్రేట్ అండి. సో ఇప్పుడు ఎంత అందుకుంటున్నారు చెప్పలేదు. హైయెస్ట్ అమౌంట్ ఎంత మీరు? హైయెస్ట్ అమౌంట్ 1,02,000 తీసుకున్నాం మేడం. సెకండ్ మంత్ సెకండ్ మంత్ లోనే 1,02,000 వచ్చింది. మంచి జోరు మీద ఉన్నప్పుడు ఛానల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చినా సరే నాకు చెప్తుంది తను, బావా నిలబడి బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు, మరి బావా బాగా నొప్పిగా ఉందంటే అన్ని టేకులు ఎవరు తీసుకోమన్నారు నిన్ను, అందుకే త్వరగా చెప్పేస్తే సింపుల్గా అయిపోద్దిగా నేనేవాడిని. అంటే ఇక రోజు రోజుకి అది ఎక్కువైపోయింది. అలా 10 days డిలే అయింది మేడం. అది 10 days డిలే అవ్వగానే ఎక్కువైంది అనమాట. ఎక్కువైతే ఇక ఇంకా చెప్పలేకపోతుంది. ఒకరోజు ఇది అంటే నేను సిగ్గుగా ఏం ఫీల్ అవ్వట్లేదు మేడం. ఒకరోజు టేక్స్ ఎక్కువ తీసుకుంటుంది, బాగా తీసుకుంటుంటే కొట్టేసా అనమాట. అయ్యో బాధపడకండి. తెలవదు కదా ఎవరిని, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ బాధ లేదు మేడం. ఇక్కడ ఏంటంటే కొట్టే వాళ్ళని నేను ఎక్కడ చూడాల, నేను కుట్టే మేడం కడితేనే కొడితే ఇంక వెళ్ళిపోయింది అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీడియోలో ఆగిపోయినాయి. ఈ విషయం ఎవరికి తెలియదు అసలు. ఈ బ్యాక్ పెయిన్ అని చెప్పేసి ఇదే చెప్పుకుంటున్నానే కానీ నేను కొట్టిన సంగతి ఎవరికి తెలియదు. కొడితే ఇంకా నేను బెల్లంకొండ వెళ్ళి వచ్చేసరికి ఇంక అలిగి వెళ్ళిపోయింది బట్టలు చదువుకొని. నాలో ఆగిపోయినాయి వీడియోస్. నేను కూడా చాలా బాధపడ్డాను. నేను ఏంటి ఇలా తయారవుతున్నాను వీడియోస్ అందులో పడి అని. అసలు నేను వీళ్ళ కోసమే కదా ఎంత కష్టపడేది. అదే మన ఛానల్ ఇంకా బాగా ఎదగాలని కదా నేను చేసేది, వీళ్ళకి కూడా పేరు వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే వీళ్ళు ఓకే అది అర్థం చేసుకుని వాళ్ళలో అంతవరకు ఉంది మేడం టాలెంట్. ఇంక లేదు పాపం ఎంత తీద్దాం అనుకున్నా రావట్లా, బయటికి రావట్లా. ఇంకా టాలెంట్ అనేది బయటికి రావట్లా. నాదేంటి ఇంకా రాబట్టాలి ఒక సినిమాటిక్గా వీళ్ళని తీర్చిదిద్దాలని నా ఆశ. ఒక మన వీడియో చూసారంటే సినిమాటిక్గా తలపించాలి చూసే జనం, అలా పట్టుదలన్నమాట నాది. కానీ ఆ ఫ్లోలో రాలేకపోతుంటే సొంత భార్యగా అని చెప్పేసి చేసుకుంటే అలిగి వెళ్ళిపోయింది. ఇంకా కొట్టే కాడికి వచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోయింది. 20 days వీడియోస్ వల్లే కదా నన్ను మళ్ళీ అంటే నాకు చాలా ప్రేమ మేడం. చిన్నపిల్లలాగా చూసుకుంటా అన్నమాట దీన్ని. ఎందుకంటే దీనిలో నచ్చింది ఏంటంటే నాకు, నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తే ఊరికి వెళ్తుంటే వీళ్ళు అల్లరి చేయడంలో కలర్ ఇది ఉందిగా మేడం. మామూలుగా నేను కూడా వస్తాడే అని అమ్మడి పడతారు. అసలు ఇది అమ్మడి పడితే మేడం ఇప్పుడు కూడా నేను కూడా వస్తానని. అదే నాకు ఆశ్చర్యం. అసలు అదే నాకు నచ్చేది. నేను కూడా వస్తా బావా అని అలిగిద్ది అనమాట చిన్నపిల్లలాగా. తీసుకెళ్ళని అంటది. అయినా అరిచి వెళ్ళిపోయేవన్నీ మనసులో నవ్వుకునేవాడిని. అసలు ఏం చిన్నపిల్ల మనస్తత్వం భలేగా ఉంది నా భార్యలో అనుకునేవాడిని అనమాట. అయితే నాకైనా ఆరోగ్యం బాగుంటే చేసేదాన్ని. రోజుకి ఎలా మళ్ళీ వెళ్ళాను మేడం. వెంటనే వెళ్ళాను, తెల్లారే వెళ్ళాను. ఎందుకంటే వీడియోస్ ఏం మంచి బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోతున్నాయి. లేదు ఇంకోటి తను వీడియోస్ అని కాదు, ఇలా వెళ్ళిపోవటం కూడా బాగలేదని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే రాలేదు కూడా. వాళ్ళ అమ్మ నన్ను కూడా ఎదిరించి మాట్లాడి ఇంకా పంపించాం. అట్లా భయపడి వస్తుందని, నువ్వు కనుక వీడియోలు సరిగా చేసుకోకపోతే నేను మంచి నటించి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయితే రాలేదు తను. రాకపోయినా సరే మళ్ళీ ఏదో ఒకటి కవర్ చేసి అక్కడ మళ్ళీ ఛాలెంజ్ చేసి వచ్చి అక్కడ మనగాళ్ళలాగా నువ్వు లేకపోయినా సరే వీడియోలు ఆగిపోతాయి అనుకున్నావా చూడు అని చెప్పేసి వచ్చా అని ఇంటికి వచ్చి మా తమ్ముడు భార్యతో చేశాను అనమాట. చేస్తే అసలు వాళ్ళు కూడా హాఫ్ డే తీసుకున్నారు టేకులు. రావడం వల్ల సరిగ్గా చెప్పడం లేదు, బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అయినా కానీ ఛాలెంజ్ చేసి వచ్చాను, అది గుర్తొస్తుంది తాపకి. ఇంకా చివరికి చేయించినా సరే యాక్సెప్ట్ చేయలేదు జనం. అసలు ముందు ఎవరు అమ్మాయి అత్తగోడలంటే వీళ్ళు అని ఫిక్స్ అయిపోయారు. ఏరే వాళ్ళని ఊహించుకోలేకపోతున్నారు. కావాలి అసలు ఎవరిని పెట్టొద్దు, తీసేయండి, అసలు వద్దు, స్కిట్లు చేయొద్దు, అక్కకు బాగలేకపోతే అక్కకు బాగున్నప్పుడే చేయండి, వద్దు వద్దు వద్దు. ఇప్పుడు లక్ష్మి గారి వాల్యూ బాగా తెలిసి ఉంటుంది. అసలు తెలిసి మళ్ళీ ఆలోచనలో పడ్డా, బాబోయ్ ఒక పక్క గ్యాప్ వస్తుంది, ఆబ్సెంట్లు పడిపోతుంది, ఒక పక్క మరి సాయంత్రం నైట్ మా వీడియోలు ఎక్కువగా నైట్
9:30కి అప్లోడ్ అవుతాయి మేడం ప్రతిరోజు. అప్పుడు బాగా రెడీగా ఉంటారు, బాగా భోజనం చేసి జనం తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు, తర్వాత మాకు అన్యాయం అయిపోద్దని నువ్వు తెచ్చుకుంటా నేను దాని కోడలకి వెళ్ళి మాట్లాడతాను, నిన్ను బయటికి పంపిస్తాను. అయితే ఇక ఇలా కవర్ చేశాను. ఏది తనతో అప్పుడు అమ్మ తను వచ్చినట్టు ఇవన్నీ కొన్ని క్రియేట్ చేశాను. అంటే ఆ వీడియో అలా పెట్టడం వల్ల నేను చనిపోయానని కూడా చాలా ఫీల్ అయ్యాను. నేను ఇలా మ్యాజిక్ వీడియో చేస్తాను మేడం ఒకటి. ఆ మ్యాజిక్ వీడియోలో అది కొత్తగా ఉంటుందని చెప్పేసి అలా ఉంటుందని చెప్పి చేశాను. తను చనిపోయింది అన్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. దాని అర్థం ఏంటంటే కొంతమంది గ్రహించారు బాగానే. తను లేదు కదా, పిల్లలు ఉన్నారు, పిల్లలకి భోజనం నేను ఏదో తీసుకొస్తే చపాతీ ఏదో తీసుకొస్తే వద్దు మాకు అమ్మ కావాలి అంటారు వీళ్ళు. సరే వీళ్ళ కోసం మెజిషియన్ లాగా మ్యాజిక్ చేసి ఆ కాసేపు అమ్మని చూపిస్తే వీళ్ళు తినేస్తారు ముందు, తర్వాత ఇంకేమన్నా కానీ అన్నట్లుగా మ్యాజిక్ ఇలా నా క్రియేటివిటీతో చేసి ఆ వీడియో సృష్టించారు. తర్వాత అమ్మ వీళ్ళు ఎప్పుడైతే ఇలా తింటూ ఉంటారు టాప్కి ఇలా చూస్తారు, అక్కడ అమ్మ ప్రత్యక్షం అంతే ఉంటది. మ్యాజిక్ చేసిన తర్వాత వీళ్ళు తినడం అయిపోయిన మరుక్షణమే అమ్మ మాయమైపోద్ది, తను మాయమైపోద్ది. అప్పుడు దీనంగా పెడతారు. ఆ వీడియో వెళ్ళింది మేడం, దాదాపు 2 crores దాకా వెళ్ళింది ఆ వీడియో. అప్పుడు అలా అనుకున్నారు, ఏడ్చారు, మా అక్క కావాలని చెప్పారు. త్వరగా చూపిస్తావా లేదా ఇంటికి వచ్చి కొట్టమంటావా అని కూడా కామెంట్లు పెట్టారు. అన్నారు మేడం. నిజమే, తన మీద ప్రేమ ఎంత ఉందో అసలు అప్పుడు తెలిసి వచ్చింది నాకు. మా అక్కని ఎందుకు చూపించట్లేదు, ఏం జరిగింది, రమ్మంటావా లేదా చెప్తావా అన్న కామెంట్లు ఇప్పటికే ఉన్నాయి. అక్క నేను చూసి అక్కకి ఏమీ అవ్వలేదు, అక్కకి చెప్పండి. తర్వాత తనే వచ్చింది మేడం. తర్వాత మా రిలేషన్సే ఇంకా తీసుకొచ్చారు. నాకు ఈగో ఎక్కువ మేడం, అబద్ధం ఎందుకు, ఈగో ఎక్కువ. నేను పోవడం ఏంటి, ఆల్రెడీ వెళ్ళినా కూడా రాలేదు, మళ్ళీ నేను పోవడం ఏంటి అనుకునేవాడిని. రాలేదంటే చూపిస్తాననే మాట అయితే రాలేదు మేడం. నువ్వు వస్తే వీడియో లాగిపోకుండా ఉంటే నువ్వు రా అంటే ఆరోగ్యం బాగలేకపోతే పర్లేదు, తగ్గిందా? పూర్తిగా బాగా తినాలి మీరు. మొత్తం మీద అలా ఏంటి ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ మీవి? నెక్స్ట్ అంటే ఆ రోజుల్లోనే ఇలా వీడియో చేసే టైంలో బాబన్న కాల్ చేశారు మేడం, జబర్దస్త్ బాబన్న. ఇప్పుడు బహుశా ఈ ఇంటర్వ్యూ అవ్వగానే బాబన్న కలుస్తున్నాను నేను. ఆల్రెడీ ఉదయం మెసేజ్ పెట్టాను, ఓకే అని రిప్లై ఇచ్చారు, కలుస్తున్నాను ఆయన్ని. అయితే ఆ రోజుల్లో అప్పుడు మాట్లాడారు ఆయన, ఇది మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ అడిగిన ఆ రోజుల్లోనే ఆయన కూడా మాట్లాడి, నేను అమ్మకి సిస్టర్కి పెద్ద ఫ్యాన్ శ్రీ, నా విషయం తెలుసా నీకు అని అలా ఆయన అంత మాట్లాడేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. అయితే అప్పుడు ఒకసారి స్టూడియోకి వచ్చి కలువు శ్రీను నన్ను అన్నారు ఆయన. అంటే అప్పుడు కూడా ఇదే మాట అన్నాను మేడం, ఏది అన్నయ్య నేను ఇలా 1 million గోల్ పెట్టుకున్నాను అన్నయ్య, అది నా సెంటిమెంట్ అన్నయ్య, ఇదొక ప్రథమ మెట్టు, అంటే తొలి మెట్టు ఎక్కుతున్నంత ఫీల్ అవుతాను నేను, ఇది పూర్తయితే నాకు ఒక గౌరవం ఉంటుంది అని అన్నాను. 10 లక్షలు అంటే ఒక అచీవ్మెంట్ ఇవ్వడం మొదట, అంటే అంతటితో అయినట్టేనా అని కాదు మేడం, అది ఒక ప్రథమ పురస్కారం లాంటిది అనమాట. అవ్వగానే నేనే వచ్చి కలుస్తా అన్నయ్య అన్నాను. అన్నట్లుగానే అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పారు, అన్నయ్య 1 million అయింది అన్నయ్య, ఇప్పుడు నేను సిద్ధం అన్నయ్య అని అంటే, సరే వచ్చి కలువు శ్రీను అని అన్నారు. అది సంతోషంగా అన్నారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే అది ప్లాన్. ఇంకా ఎలాంటి వీడియోస్ తో వద్దాం అనుకుంటున్నారు మేడం? నెక్స్ట్ వీడియోస్ గాని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఓకే మేడం, అయితే నెక్స్ట్ వీడియోస్ అంటే నేను చెప్పలేని పరిస్థితి మేడం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు నేను సపోజ్ బాబన్న నా క్యారెక్టర్ నచ్చి ఈ శ్రీను అనే వ్యక్తి, ఇతనిలో కొద్దిగా గొప్ప ఏదో టాలెంట్ ఉంది, మనకు పనికి వస్తాడు ఆయన మనసు కనిపిస్తే, ఎందుకంటే ఎవరిది వాళ్ళే చెప్పేసుకుంటున్నారు మేడం, అలా కూడా నేను కాదా అంటలేదు, నేను అలా కూడా చెప్పుకోను, అది వాళ్ళకి అనిపించాలా, ఎందుకంటే ప్రతి వాళ్ళు అలా చెప్పుకొని దగ్గర అవుతున్నారు. నేను అలా కాదు, ఆయన కనిపిస్తేనే, ఆయన ఒకవేళ అనిపించింది అనుకోండి శ్రీనులో మనకి ఏదో ఒకటి ఉపయోగపడతాడు, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అనిపిస్తే, ఆయన ఉండు శ్రీను నాతో పాటు అని కనుక ఒక్క మాట అంటే చాలు మేడం, ఆయనతో ఉండిపోతాను నేను గమాంతంగా, అంతే ఉండిపోతాను. లేదు ఆయన ఏదన్నా డౌట్గా గినక మాట్లాడి కొంచెం మామూలుగా అంటే చూద్దాంలే అన్నట్లుగా అంటే మాత్రం ఎప్పట్లాగానే. కానీ నేను జబర్దస్త్ సరే రీజన్ ఏదైనా కావచ్చు మేడం, నేను జబర్దస్త్ దాకా వెళ్ళకపోతే మాత్రం ఈసారి 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ టార్గెట్. నిజం మేడం, నా మీద ఇది ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటారేమో చూసేవాళ్ళు, మా వాళ్ళన్నా సరే ఇంకెవరైనా సరే, కానీ ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనమాట. జబర్దస్త్ కానీ వెళ్తే మాత్రం మేడం
నేనంటూ తప్పకుండా సక్సెస్ అవుతాననే నమ్మకం 90% చెప్పగలను. చూడటం ప్రత్యేకించి ఆ పంచెస్ గానీ ఆ సెటైర్లు అన్ని చూసి ఖచ్చితంగా మీరు చాలా బాగా పైకి వస్తారండి. అది తప్పకుండా అండి. నా క్యారెక్టరైజేషన్ నాకు అయ్యో అదే ఉందా, నిజంగా మంచి అబ్బాయిని కన్నారు మీరు. గ్రేట్. కోడలు మనవాళ్ళు తను రూపాయి ఎవరికన్నా ఇస్తాడు కానీ ఎవరన్నా 10 రూపాయలు ఇస్తామన్నా నాకు అవసరం లేదంట. మంచి ఎప్పటికైనా మనకి తిరిగి వస్తుందమ్మా. అంతేగా మేడం, ఈ రోజుల్లో చాలా డబ్బులు పోగొట్టాడు మేడం. అంటే ఎవరన్నా వచ్చి బాధపడితే అది అబద్ధమే గానీ నిజమే గానీ ఇచ్చేస్తాడు. చాలా డబ్బులు పాడు చేశాడు. మీ వీడియోస్ తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న కష్టాన్ని పడిన శ్రమని మర్చిపోతూ చాలా ఎంటర్టైన్ అవుతున్నారు. సో వాళ్ళందరి తరపున మరొక్కసారి థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలి. మీరు అనుకున్న కోరిక నెరవేరాలి, జబర్దస్త్లోకి వెళ్ళాలనేది రైటర్ గా. ఒకవేళ అది అన్ని మనం ఆలోచించాలండి, కీడించి మేలంచాలంటే. ఒకవేళ అది అవ్వని పక్షంలో మీరు పెట్టుకున్న టార్గెట్ 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాకైతే ఎంటర్టైన్మెంట్ అందుతుందిగా, చాలు. రెండింటి వల్ల మాకే లాభం. చూద్దాం టైం ఎలా ఉందో, మేబీ అమ్మవాళ్ళు కూడా కనబడతారేమో స్క్రీన్ మీద. సో విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. పిల్లలు మాత్రం చక్కగా చదువుకోవాలి, ఓకేనా? చదువు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేసినా కూడా అలా పెట్టేసేయండి మీరు రూల్. పాటలు అంటే ఇష్టం. మీరు ఇంకా అది ఫిక్స్ అయిపోండి అమ్మా. నాకు ఎప్పుడైనా పాటలు వినాలనిపించినప్పుడు మీకు ఫోన్ చేస్తాను, నాకు పాట పాడండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అంత దూరం నుంచి వచ్చినందుకు. విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. అందరికి నమస్తే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.